ఈరోజు హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నటుడు అలాగే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేనివల్ల అంటే అంతకుముందు 4వ తారీఖు అంటే సినిమా 5వ తారీఖు రిలీజ్ అయింది కదా, 4వ తారీఖు బెనిఫిట్ షో వేశారు. సంధ్యా థియేటర్ అని బెనిఫిట్ షో వేయటం జరిగింది. దానికి టికెట్ల కోసం చాలామంది జనం ఎగబడ్డారు. అంటే సంధ్యా థియేటర్ సినిమా చూడటానికి, బెనిఫిట్ షో చూడటానికి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అల్లు అర్జున్తో పాటు ప్రేక్షకులు కూడా చాలామంది రావడం జరిగింది. రావటం వల్ల ఏమైందంటే ఒక లేడీ తన కొడుకుని తీసుకొని సినిమా చూడటానికి వచ్చింది. అంటే ఆమె కుమారుడికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అంట. ఆమె ఉండే ప్రాంతంలో బన్నీ అని పిలుస్తారంట. వాళ్ళ అబ్బాయిని బన్నీ అని పిలుస్తారు. ఏమైందంటే ఆ విధంగా ఆమె బెనిఫిట్ షో చూడటానికి తన కొడుకుని తీసుకొని రావటం, సంధ్యా థియేటర్ రావడం జరిగింది. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా సినిమా చూడటానికి వచ్చారు. దానివల్ల ఏమైందంటే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రావడం వల్ల ఏమైందంటే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగటం వల్ల ఆమె కొడుకుతో పాటు కింద పడి ప్రేక్షకుల కింద అంటే కాళ్ళ కింద పడి నలిగిపోవడం జరిగింది. అంటే ఆమె బాలుడిని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు విడిచింది. అయితే వాళ్ళ అబ్బాయిని కూడా హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా 4వ తారీఖు నుంచి అంటే దాదాపు ఒక 10 రోజుల నుంచి చికిత్స జరుగుతుంది. అతను హాస్పిటల్లో ఉన్నాడు. దాని సందర్భంగా ఏం చేశారంటే వాళ్ళ భర్త కేసు పెట్టడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే యాజమాన్యాన్ని అలాగే సెక్యూరిటీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ను కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. 12 గంటలకు అరెస్ట్ చేశారు. అయితే అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి తీసుకెళ్ళి 12 గంటలు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అక్కడ నుంచి వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఎవరికి? అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. తర్వాత ఆయన్ని చెంచులగూడ జైలుకి తరలించారు. అయితే ఆ తర్వాత ఏమైందంటే హైకోర్టులో బన్నీ అల్లు అర్జున్ని బన్నీ అని పిలుస్తారు. అల్లు అర్జున్ తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు తరపున వాదించడం జరిగింది. తొక్కిసలాటకి అల్లు అర్జున్కి సంబంధం లేదని, అలాగే ఆ సందర్భంలో అసలు ఎవరున్నారనేది కూడా అల్లు అర్జున్కి తెలియదండి. ఫ్యాన్స్కి చెయ్యి ఊపడం జరిగింది తప్ప అతని తప్పేం లేదని, అయినా కానీ ఆయన విచారంతో 10 లక్షలు ఇవ్వటానికి మరియు అలాగే ఒక కుటుంబానికి సపోర్ట్ చేస్తానని చాలా చెప్పడం, ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక కుటుంబానికి ఏమన్నా అండా కానీ లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ వాళ్ళకి అండగా ఉంటానని, అలాగే ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పరిష్కరించి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తానని, వాళ్ళ పిల్లల చదువులు కూడా తానే చూసుకుంటానని చెప్పడం జరిగింది. అయినా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం మంచి అంటే మానవత్వంతో, సరే చనిపోయిన వాళ్ళని ఎవరు తీసుకురాలేరు, కానీ మంచి మానవత్వంతో ఆలోచించి ఇంత డొనేషను 10 లక్షలు, అలాగే వాళ్ళ కుటుంబం కావాల్సిన సమస్యలు కానీ ఏదైనా ఉంటే పరిష్కరిస్తానని, అలాగే వాళ్ళకి అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. ఈ విషయంలో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎందుకంటే ఎంతోమంది తొక్కిసలాట చనిపోయారు. గుళ్ళల్లో, పుష్కరాలలో, అలాగే మీటింగుల్లో రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి దాదాపు ఎంతోమంది చనిపోయినా కానీ వాళ్ళు కనీసం వాళ్ళకి సానుభూతి కాదు కదా, కనీసం పరిహారం కూడా ఇవ్వని ఉన్న నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు. అలాంటి నాయకులేమో అందలంకెత్తి ఇలాంటి ఏదో అనుకోకుండా జరిగింది, అది తప్పే, జరగడం తప్పే, అది కాదని ఎవరు అనరు, ప్రాణం దీవని ఎవరు అనలే. కానీ జరిగిన దాన్ని, చనిపోయిన వాళ్ళని తీసుకురాలేరు. కానీ దానికి అనుగుణంగా 10 లక్షలు ఎంతో కొంత సహాయము అలాగే డొనేషన్ చేయడం జరిగింది. కానీ అలాంటి వాళ్ళని వదిలిపెట్ట వాళ్ళని జైల్లో వేసి
రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే తప్పుల్ని వాళ్ళని మట్టికి ఆకాశాన్ని ఎత్తి వాళ్ళని కాపాడటం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి ప్రజలు. థ్యాంక్ యూ.